ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. కాశీ విశ్వేశ్వరుడిని, అక్కడ ఉన్నటువంటి పరివార దేవతలని అందరినీ దర్శనం చేసుకున్న తర్వాత దేవతలు, దేవుళ్ళు, అక్కడ ఉన్నటువంటి దేవర్షులు, మహర్షులు, ఋషులు అగస్త్యుడు ఎక్కడ ఉంటాడు అని వెతుక్కుంటూ మొత్తం మీద అగస్త్యుడు ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్నాడు. ఆయన ఆశ్రమానికే వెళదాం అని దేవతలంతా కూడా ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఒక అగస్త్యుడు ఆశ్రమం నిర్మించుకున్న ఆ ఆశ్రమంలో అనేకమైనటువంటి బిల్వ వృక్షాలు నాటాడు. ఆయన మారేడు చెట్లు నాటాడు. అదొక పెద్ద బిల్వవనం. ఆ బిల్వవనంలో ఒక చిన్న పాక వేసుకుని ఆ పాకలో ఉంటూ వీలున్నప్పుడల్లా ఆ మారేడు తోటలో అలా తిరుగుతున్నంతసేపు శివనామ ధ్యానం చేసుకుంటూ శివ అనుకుంటూ ఆయన తిరుగుతూ ఉంటాడు. ఆ మారేడు ఆకులు, మారేడు కాయలు అవన్నీ కూడా శివుడి పూజకే ఉపయోగిస్తూ ఉంటాడు. ఒళ్ళంతా విభూది పూసుకుంటాడు. అప్పుడప్పుడు జింక చర్మం మీద కూర్చుని శివధ్యానం చేసుకుంటూ శివ అనుకుంటూ ఉంటాడు. ఆయన భార్య పేరు లోపాముద్ర. లోపాముద్రతో కలిసి ఆయన కాశీలోనే ఎక్కువ కాలం ఆయన నిర్మించుకున్నటువంటి ఆశ్రమంలో ఉన్నాడు. ఆ ఆశ్రమం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అక్కడ ఆ ఆశ్రమంలో, అంత పెద్ద ఆశ్రమంలో ఎక్కడున్నాడు ఈ అగస్త్యుడు అని వెతుక్కుంటున్నటువంటి దేవతలకి కొంచెం వాళ్ళు ముందుకు వెళ్ళేసరికి ఎదురుగుండా కనబడ్డారట అగస్త్య మహర్షి. మహానుభావుడు. ఆయన మారేడు తోటలో ఉన్నాడు. దేవతలు చూసే సమయానికి అగస్త్యుడు ఎలా ఉన్నాడో తెలుసా అండి? ఒళ్ళంతా విభూది పూసుకుని ఉన్నాడు మారేడు చెట్ల కింద కూర్చుని. శివో దాత శివో భోక్త శివ సర్వమిదం జగత్ శివో జయతి సర్వత్రయః శివ సోహమీవ చ. నేనే శివుణ్ణి, శివుడు సర్వం వ్యాపించి ఉన్నాడు. శివోహం అంటే శివుడికి నాకు తేడా లేదు. నేనే శివుణ్ణి. శివుడు ఎక్కడుంటాడు? శివుడు అంతటా ఉంటాడు. నాకు అన్నం పెట్టేవాడు ఆయనే, నాకు ఇచ్చేవాడు ఆయన, నా దగ్గర పుచ్చుకునేవాడు ఆయన. ఈ మారేడు చెట్లు ఆయన, ఈ మారేడు ఆకులతో పూజించేది ఆయననే. ఆ పూజ అయ్యాక ఆ బిల్వపత్రాలన్నీ తీసుకొచ్చి ఎండబెట్టి యజ్ఞంలో భస్మం చేసి ఆ బూడిదను పూసుకుంటున్నానే, ఆ విభూతి కూడా ఆయనే. ఆ విభూతి పూసుకున్నటువంటి నేను ఆయనే. సర్వం శివుడే అనుకుంటూ ఉంటాడు ఆయన అగస్త్య మహర్షి. ఆయన ఎప్పుడూ కూడా శివుడు 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 తప్ప ఇంకేమీ అనడు ఆయన.
అటువంటి ఆ మహాత్ముడు నిరంతరం శివశివ 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 అనుకుంటూ ఉంటాడు. మహాకవి కాళిదాసు గారు అత్యద్భుతంగా మత్తేభావృత్తంలో చెప్తారు, శివుడే దాత శివుండే భోక్త శివుడే చేయున్మఖాది క్రియల్ శివుడే విశ్వము నే శివుండననుచున్ చింతించుచున్ జాహ్నవీ సవిద్ధి శ్రీ ఫలవృక్షవాటమున భస్మస్నాన శుద్ధాంగుడై భవ కాశీధవ నీలకంఠయనుచున్ భావించు భవ్యాత్మునిన్. శివుడు ఇస్తున్నాడు, శివుడే అనుభవిస్తున్నాడు. అన్నం వండేది శివుడు, అన్నం వడ్డించేది శివుడు, అన్నం తినేది శివుడే, ఆ అన్నాన్ని కడుపు లోపల అరిగించేది శివుడు, అన్నం శక్తి రూపంగా మార్చి ఈ దేహానికి శక్తిని సమకూర్చేది శివుడే. అంటే ఆయనకి అన్నం వండేది ఎవరు? ఆ ఇంట్లో లోపాముద్ర వండుతుంది, వాళ్ళ ఆవిడ వండుతుంది అన్నం. ఆయన ఆవిడలో కూడా శివుడినే చూస్తాడు. ఆయన అంటాడు, మా ఆవిడ శివుడే, మా ఆవిడ ఏ పాత్రలలో అయితే అన్నం వండుతుందో ఆ పాత్రలన్నీ కూడా శివుడే, ఆ పాత్రల్లో ఉండేటటువంటి నీరు, పాత్రల్లో ఉండేటటువంటి ద్రవ్యము శివుడే, పాత్ర కింద వచ్చినటువంటి ఆ కర్రలు శివుడు, ఆ కర్రలలో వచ్చేటటువంటి ఆ మంట శివుడు, అన్నము శివుడే, తింటున్న నేను ఆయనే శివుడే. శివుడే సమస్తము చేస్తాడు. ఈ యజ్ఞ కుండం ఏదైతే ఉందో అది శివుడు, అందులో వేసే హవిస్సులు శివుడు, అందులో వచ్చినటువంటి అగ్ని శివుడు, అందులో వేసేటటువంటి సమిధలు శివుడు. అక్కడ విశ్వేశ్వరుడు ఉన్నాడు కదూ, ఆ గుడిలో ఉండేది శివుడు, ఆ గుడి అంతా శివుడే, గుడి శిఖరం శివుడు, గుడి లోపల స్తంభాలు శివుడు, మొత్తం వారణాసి 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 ఏంటి, ఈ ప్రపంచమంతా కూడా శివుడే, గుడి శివుడే. ఇప్పుడు నేను ఏదైతే స్తోత్రం చేస్తున్నానో ఆ స్తోత్రం శివుడు, స్తోత్రం చెప్పించేది శివుడు. ఈ కాశీఖండం శివుడు, కాశీఖండం చెప్తున్నది శివుడు, కాశీఖండం వింటున్నది శివుడు. కాశీఖండం మనం వినడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణాలన్నీ కూడా శివుడే, సమస్తం శివుడే. ఇది వింటున్న వాళ్ళందరూ కూడా శివయ్యలే, ఇది చెప్తున్నటువంటి నేను కూడా శివుడే, సమస్తం శివుడే. అంటే మనల్ని కాదు, ఆయన అలా అంటున్నాడు అనేటువంటి భావనతో అలా వచ్చేసింది అని ఆయన అగస్త్య మహర్షి నిరంతరం శివశివ 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 అంటూ గంగానదీ తీరంలో ఉన్నటువంటి ఆ మారేడు తోటలో ఒళ్ళంతా విభూది పూసుకొని పకించిపోతున్నటువంటి ఆ మహాత్ముణ్ణి, మహానుభావుణ్ణి, పొట్టివాణ్ణి, గట్టివాణ్ణి ఆ అగస్త్య మహర్షిని చూశారు. వచ్చినటువంటి దేవతలు, వచ్చినటువంటి దేవర్షులు, వచ్చినటువంటి మహర్షులు, వచ్చినటువంటి మహాత్ములు, వీళ్ళందరూ కూడా అటువంటి మహానుభావుడైనటువంటి అగస్త్యుడిని చూశారు. అగస్త్యుడి పక్కనే లోపాముద్రాదేవి కూడా ఉన్నది. ఆ అగస్త్యుడి యొక్క ఆశ్రమంలో ఈ వెళ్ళినటువంటి దేవతలందరికీ కూడా ఒక తమాషా కనపడింది ఆయన యొక్క ఆశ్రమంలో. ఏమిటి అంటే, అసలు ఎందుకంటే అగస్త్యుడి యొక్క ఆశ్రమంలో అనేకమైనటువంటి మృగములున్నాయి, అనేకములైనటువంటి జంతువులు ఉన్నాయి. అదేమిటండి మృగములు అంటున్నారు, జంతువులు అంటున్నారు అంటే, సహజంగానే మనం క్రూరంగా ఉండేటటువంటి మృగములు అని, సాధు స్వరూపంతో ఉండేటటువంటి వాళ్ళని జంతువులు అని అంటూ ఉంటాం. అందువల్ల ఆయన ఆశ్రమంలో సింహాలు ఉన్నాయి, పెద్ద పులులు ఉన్నాయి, ఏనుగులున్నాయి, ఎలుగుబంట్లున్నాయి, గుర్రాలున్నాయి, ఎనుబోతులున్నాయి, అడవి ఎద్దులున్నాయి, అడవిలో ఉండేటటువంటి సమస్త మృగములు ఉన్నాయి, భూమిలో ఉండేటటువంటి ఆవు, మేక, గొర్రె ఇటువంటి సాధు జంతువులు ఉన్నాయి, ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఆ ఆశ్రమం ఇంకా ఎంత చిత్ర విచిత్రంగా ఉందో
మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.